హలో అండి, వెల్కమ్ టు అనుష చెరుకు వ్లాగ్స్. ఈరోజు మనం అవకాడో టోస్ట్ ఎలా చేయాలో చూద్దాం. సో అవకాడోస్ తెచ్చుకున్నాక మనం జనరల్గా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా, దాన్ని ఒక ఓవర్ నైట్ బయట పెట్టుకోవాలండి. సో దట్ అది పండకపోయినా పండుతుంది. సో ఇలా బ్లాక్గా అయ్యాయంటే అది ప్రాపర్గా పండినట్టు. సో ఇలా చూపించిన విధంగా కట్ చేసుకొని ఒక స్పూన్ తీసుకొని ఇలా అంటే వచ్చేసిందండి. ఇలా వచ్చిందంటే ప్రాపర్గా పండిందని అర్థం. సో ఆ పల్ప్ అలా తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలండి ఇలా. సో అది సీడ్ అండి. ఆ సీడ్ని తీసి మిగిలిన దాన్ని కూడా పల్ప్ ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా ఒక మ్యాషర్ తీసుకొని ప్రాపర్గా మ్యాష్ చేసుకోవాలండి. సో ఇలా మ్యాష్ చేసుకుంటేనే మనకు బ్రెడ్ మీద ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. సో ఇలా చిన్న చిన్నగా ఏమైనా మిగిలిపోయినా మనం స్పూన్తో ఇలా ప్రెస్ చేసుకుంటే ప్రాపర్గా మ్యాష్ అయిపోతుందండి. సో ఇలా తిప్పుకొని చేసుకోవాలి. సో మనకు కావాల్సిన అన్ని ఆనియన్స్ కానీ లేకపోతే టొమాటోస్ కానీ చాలా చిన్న చిన్న స్లైసెస్లోగా కట్ చేసుకొని కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసుకోవాలండి. సో బ్లాక్ పెప్పర్ వాడాను నేను, యూజ్ యువర్ చాయిస్. అది వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేకపోతే యూ కెన్ స్కిప్. సో ఇది చాలా ఈజీగా అండ్ ఫాస్ట్గా అయిపోతుందండి బ్రేక్ఫాస్ట్, అండ్ ఇట్స్ హెల్దీ ఆల్సో. సో ఇలా ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలండి. చేసుకుంటే ఈజీగా స్ప్రెడ్ అవుతుంది బ్రెడ్ పైన. సో మన లెమన్ ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు, కాబట్టి వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. సో మేము ఇక్కడ సిడ్నీలో అయితే బేక్ హౌస్ బ్రెడ్ వాడతామండి. ఇది మల్టీగ్రెయిన్ బ్రెడ్. ఇండియాలో కూడా మల్టీగ్రెయిన్ బ్రెడ్స్ దొరుకుతున్నాయి. సో మనం అలా మేము ఆలివ్ బటర్ వాడాను ఇక్కడ. సో బటర్ తీసుకొని బ్రెడ్ మీద ఇలా కొంచెం స్ప్రెడ్ చేసుకుంటున్నాను. సో మేము సాల్టెడ్ బటర్ తీసుకున్నాము, కొంచెం ఎన్హాన్స్ చేస్తుంది టేస్ట్ అని. ఏదైనా వాడుకోవచ్చు బటర్. సో ఇలా టోస్టర్లో పెట్టాను. మనకు టోస్టర్ లేదనుకుంటే మనం ప్యాన్ మీద కూడా ఫ్రై చేసుకోవచ్చు, బ్రెడ్ కొంచెం రోస్ట్ చేసుకోవచ్చు. సో అలా చేశాక ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని స్లైస్ మీద వన్ సైడ్ స్ప్రెడ్ చేసుకొని దాన్ని శాండ్విచ్ లాగా పెట్టేసుకొని తినేసేయచ్చండి. సో ఇలా మనం ఈజీ బ్రేక్ఫాస్ట్ అండ్ హెల్తీగా తినొచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.